now 66. నాకు ఫస్ట్ 22 ఇయర్స్కి జాబ్ దొరికింది. సో నా స్టూడెంట్స్ ఆల్రెడీ నియర్లీ 60 వాళ్ళు 50-55 ఇయర్స్ దాటుకుంటున్నారు. కల్వకుర్తిలో మై ఫస్ట్ అపాయింట్మెంట్ ఈజ్ ఎట్ కల్వకుర్తి. 1980లో ఎకనామిక్ వచ్చాను. 9 years ఇక్కడ మహబూబ్ నగర్ బాయ్స్ దెన్ ఐ కేమ్ టు జడ్చర్ల దెన్ ఐ వెంట్ టు రంగారెడ్డి యాజ్ ఎన్ ఇంగ్లీష్ లెక్చరర్. దెన్ నా జీవితంలో రూరల్ విద్యార్థి ఒక ఇంగ్లీష్ను సులభంగా స్పోకెన్ ఇంగ్లీష్ అనే ఒక భయంకరమైన మహమ్మారిని తయారు చేసి వదిలిపెట్టారు. స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్ నథింగ్ అని అనేక స్టూడెంట్స్కే కాదు 100 మంది టీచర్స్ కూడా నేను ప్రూవ్ చేశాను. సో అది పక్కనే నైట్ ఫ్రెండ్స్, నేను మొదటి ఏం చెప్తున్నా, ఈ నాలెడ్జ్ నాది కాదు. అండ్ మీలాంటి గొప్ప కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జాబ్ కొట్టినటువంటి వాళ్ళ ముందర నిలబడి నేను మాట్లాడుతున్నట్టే ఒక సబ్మిషన్ ఏంటంటే, నేను చెప్తున్న అన్ని విషయాలతో మీరు ఏకీభవించకపోవచ్చు. ఓకే, బట్ కొన్ని అంశాలపైన ఇది వన్ ఆఫ్ ద వ్యూస్గా మీరు తీసుకోండి. ఓకే, రెండవది, ఈ సెషన్లో నాకు మీరు ఒక ప్రామిస్ చేయాలి. ఇంతకుముందు మన రంజిత్ చాలా విషయాలు చెప్పాడు. మనందరం ఈరోజు యోగా, చాలా మంది ఇక్కడ యోగా చేసి ఉంటారు. యోగా కదా, ఇప్పుడు ఎట్ ద మూమెంట్ మై వైఫ్ ఆల్సో ఈజ్ ఇన్ మంతనాస్ ఆశ్రమం ఇన్ విజయవాడ. యోగాలో ఒక మాట మరీ తరచుగా వింటాం. ఏమిటా మాట అంటే, లెట్ us go back అని అంటున్నాం. ఎక్కడ గో బ్యాక్? పర్మిషన్ ఇస్తే ఇంటికి పోతాం సార్. అదా ఫ్రెండ్స్, where shall we go back? Vedas, wow, Vedas then here there are no wrong answers, my dear friends. Vedas is one answer. Come on, friends. It shall be an interactive session, friends. It shall be an interactive, not one way talk. మీరు దయచేసి పార్టిసిపేట్ చేయండి. నేను చూస్తా ఇక్కడ మన చెల్లెళ్ళు అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తారా, మన తమ్ముళ్ళు అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తారా, ఇవన్నీ కొంత మాట్లాడాలి. Come on, let us go back to Vedas. Where else? Go back to experience. ఎక్కడ మాట్లాడుతున్నారు? చేయడం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టే తీసుకున్నా. అంత గట్టిగా చప్పట్లు కొడితే నేను సార్ గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రపంచంలో ఒక విషయంలో ఎన్ని మీటింగ్స్లో నేను ఛాలెంజ్ చేసినా కూడా ఒక్క విషయంలో ఎవరు గెలవలేదు. ఏంటో తెలుసా? నేను 2012లో ఐ వాజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సరౌండర్ గవర్నమెంట్ కాలేజ్. ఇక్కడ ఎవరైనా బై ద వే ఎవరైనా ఇక్కడ నన్ను చూసే వాళ్ళు కానీ నా స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఎక్కడైనా ఎక్కడ తెచ్చారు English teacher to us, even I was when I came to you English option. Very good. Very happy. ఎక్కడ వెళ్ళినా టీచర్స్ చాలా మంది ఉన్న 2022 ఎపిక్ ప్రోగ్రామ్ జరిగింది. మీలో ఎవరైనా బహుశా పార్ట్ టైం టీచర్స్ వాళ్ళందరూ హౌ టు టీచ్ ఇంగ్లీష్ మీడియంలో ఐ వెంట్ టు 20 మండల్స్ ఇన్ మహబూబ్ నగర్ అండ్ ఐ కాల్ మహబూబ్ నగర్ పాలమూరు, ఆల్వేస్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. పాలమూరు అండ్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్స్లో 20 మండల్స్ వెళ్తే ప్రతి దగ్గర 100 మంది నా స్టూడెంట్స్ ఉండడం ఎంత ఎక్సైటింగ్ థింగ్. సో ఓకే, చైల్డ్హుడ్ మనందరం చైల్డ్హుడ్కి వెళ్ళాలి. ఈ ఒక్కరోజు నేను 2012లో I paid 6,000 rupees and joined in an orientation class for 1 day. My lecturers were ఆశ్చర్యం, hey, you're already a principal with so much of knowledge and experience. Why do you need to again take and training by paying 6,000? But the trainer came from Delhi and North India. ఉదయం నుంచి సాయంత్రం నేను నేర్చుకున్నది ఒకే ఒక విషయం ఏమిటంటే, రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యవంతంగా, హెల్తీగా, ఎంథ్యూజియాస్టిక్గా ఉండాలంటే పొద్దుగా లేచి ఒక చిన్న పని చేయండి. ఒకటే పని, పొద్దుగా లేచి ఏమిటి ఆ ఒక్క పని అంటే, ఒక్క నిమిషం మీరు మిగతా మీ కాలకృత్యాలు తర్వాత యోగాలని నిర్దేశంలో ఒక్క పని మాత్రం చేయాలండి. ఆ ఒక్క ఈ మధ్యలో కొత్తగా వచ్చింది చైనీస్ టెక్నిక్ అని. ఆ ఒక్క పని ఆయన చెప్పింది ఏంటంటే, 1 minute నాన్ స్టాప్గా గట్టిగా చప్పట కొట్టాలి. గట్టిగా టప్ప 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 పక్కింటి కూడా లేవాలి. అంతే పొద్దుగా లేచి అంత లేవాలి, అంత గట్టి కొట్టాలి. ఒకసారి కొట్టండి చెప్పండి.
నేను చెప్పిన ఒక ఛాలెంజ్ ఎవరు గెలవలేదు. మీరు గెలుస్తారా? అంటే గెలుస్తామా? నేను మీరు చెప్పినాక ఆలోచిస్తాం సార్. డిసైడ్ చేసుకోవాలి. మా ఆయన కూడా ఛాలెంజ్ కూడా మా ముందే చెప్పండి. మనకు రెచ్చపాటు కావాలి. ఎస్, విద్యార్థులు మనం ఏం చేస్తాం? ఎస్ చేస్తాం. మంచిది ఏదైనా సరే ఎస్ అనాలి తప్ప నో ఉండదు. ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్లో పాల్గొన్నా ఎస్, ఎస్ఏ రైటింగ్లో పాల్గొన్నా ఎస్, గేమ్స్లో పాల్గొన్నా ఎస్. ఓటమి గెలుపు లీవ్ టు గాడ్, బట్ ఐ పార్టిసిపేట్. సెన్స్ ఆఫ్ పార్టిసిపేషన్. సో మీరందరూ ఎస్ అన్నారు. ఎంతమంది ఏం చేస్తారు చెప్పండి? ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ గెలిచేయండి. నేను ఏమంటాను, మీరు ఎవరు ఇందులో ఎవరు గెలవాలి? ఇంతవరకు ఎవరు గెలవలేదు. వేల మందికి ఈ సెషన్, ఇట్లాంటి సెషన్ తీసుకున్నాను. చప్పట్లు కొట్టుకుంటూ నిద్ర పోవాలి. పోగలరా? అంటే ఏమంటారు? చప్పట్లు కొడుతుంటే నిద్ర రాదు. ఎవరికి రాదు? పార్టిసిపెంట్స్ స్టూడెంట్స్కి రాదు, టీచర్ కూడా రాదు. మన టీచర్కే కాదు, పక్క రూమ్లో ఉన్న టీచర్ కూడా నిద్ర రాదు. అందుకని అప్పుడప్పుడు మేము మా స్టూడెంట్స్ ప్రిన్సిపల్ గారు ఏం చెప్పేదంటే, అరే సార్ మంచి తేడా కొట్టినప్పుడు లంచ్ కొట్టండి రా చప్పటండి. దానివల్ల పీపుల్ విల్ బి అలర్ట్ అండ్ యాక్టివ్. మామూలుగా స్టూడెంట్ టీచరు కొత్తగా ఎట్లా వచ్చినప్పుడు ఇట్లా వస్తున్నాడు. నాకు తెలుసు, కొత్తగా పెళ్ళి అయినప్పుడు నాకు పెళ్ళి అయింది. ఆల్రెడీ 22 years జాబ్ దొరికింది. 20 years లోనే మా మేనగొట్టలు పెళ్లి చేసి మామూలు. ఓకే, కొత్తగా జాబ్ దొరికినప్పుడు నేను ఇంట్లో నుంచి ఎలా వెళ్ళాను? చాలా మంది టీచర్స్ నాకు వెళ్తారు. ఒక ఉదయిస్తున్న సూర్యుడు అంటే ప్రపంచాన్ని అప్పుడు ఎలా చేస్తా? సాయంత్రం వచ్చే వరకు వాడిపోయింది. ఇక్కడికి వచ్చి శ్రీమతి తలుపు తీసినప్పుడు ఏమైందండి, ఏమైందో కొత్త పిల్లలు పడతారు. ఏమైందో ఏంటని తెలివితోటి ఆన్సర్ చెప్పేది. ఏం లేదు, 20 గంటలు డ్యూటీ పోయింది కదా, మిస్సింగ్ ఎఫెక్ట్ నిజమే అనుకునేది. తర్వాత అనుకునేది ఈ టీచర్లు కట్టించారు. ఎంత స్ట్రెస్ క్యారీ చేస్తాం మనం. ఒకసారి ఇంకా పరీక్ష పెట్టినప్పుడు క్లాస్ రాదు, ఓవర్కి ఏమంటే వచ్చేది. ఇవన్నీ తెలిసిన వాడు. కానీ మీరు చెప్పండి, అప్పుడు చప్పట్లు కొట్టడం అనే పిల్లలకు అలవాటు చేస్తే మీరు ఉదయం ఎంత అమ్మ డలుగులు తల్లి ఉదయం ఎంతనే ఆ మాట చెప్పాడు. అది ఎందుకో చెప్తా, మీరు చిల్లర ఎందుకు కావాలో చెప్తా. ఉదయం ఎంత ఉత్సాహంగా వెళ్ళారో సాయంత్రం వెళ్ళినప్పుడు అంతకంటే ఎక్కువ ఉత్సాహంగా వెళ్తారు. అరే ఇంటి పేరు చెప్తారు, అరే ఈరోజు మా పిల్లలు మ్యాథ్స్ టీచర్లు కూడా మ్యాథ్స్ క్లాస్ లో కూడా దంచుకుని 60 నిమిషాలు సపోర్ట్ కొట్టారు. మ్యాథ్స్ క్లాస్ లో సపోర్ట్ కొట్టాలంటే ప్రపంచంలో జరుగుతుంది. చిన్నప్పుడు మనమైంది మా మనమైంది అందరూ లీడింగ్లో అందరూ మా తమ్ముడు అందరూ అద్భుతంగా ఇవ్వాలి. టైం లేదు, పాటతో దంచుకుంటారు. మొత్తం కలపతి మొదటికి రావాలి. ఒకరికొకరు అట్లా ఉన్నారు యోధులు, కమాండోస్. ఫ్రెండ్స్, నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు మా ఊరు ఇప్పలపల్లి, తిమ్మాలపల్లి దగ్గర ఇప్పలపల్లి గ్రామం. అక్కడ దసరా పండుగ అక్కడే ఎక్కడే ఇద్దరు. మన దగ్గర ఉన్న సాంప్రదాయం తెలంగాణలో ఏంటంటే గమ్మి చెట్టు కింద పోయి అది ఆ స్లిప్ పెట్టాం కదా, పెట్టి ఏమైనా కోరికలు కోరుకుంటే తప్పకుండా తింటాయి. అమ్మవారి పుణ్యాన్ని గమ్మి చెట్టు పుణ్యం కదా. నేను కూడా 6th క్లాస్ అట్లా ఒక కోరిక కోరుకొని పెట్టుకున్నాను. అది శ్లోకం రాశాం. శ్లోకం అందరూ తెలిసే ఎవరు తెలిసింది? మా అమ్మగారు మా తమ్ముడు కొంచెం తెలిసి వస్తుంది. ఎవరైనా ఒక్కరికైనా వస్తారు. ఒకసారి నా స్టూడెంట్ కాబట్టి వస్తుంది. దంచుకో మొత్తం సొంత కడుతూ పెట్టి అయితే ఈ శ్లోకాన్ని నేను రాసి ఏదో కొనుక్కొని పెట్టాను. కానీ మామూలు పక్కన మా క్లాస్మేట్ ఏం రాస్తుందో చూస్తున్నాను. తొమ్మిదించడం అనేది భారతీయులు ఎక్కున్నాం. మన ఇంట్లో ఏం దొరుకుతుందో అవసరం, పక్కింట్లో ఏం దొరుకుతుందో నాకు కావాలి. ఆయన ఎన్నిసార్లు కుట్టినాడు మొత్తం మన దాన్ని డైరీ ఉంటుంది. మన అమ్మాయి ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తుందో, మన అబ్బాయి ఎవరు కొంపలు చూస్తుందో మనకు అవసరం లేదు. పక్కింది మేము వేరే దేశాలకు వెళ్ళినప్పుడు లండన్లో థేమ్స్ నది పైన బ్రిడ్జ్ మీద పక్కన యాక్సిడెంట్ అయ్యి రక్తశక్తుల బాడీస్ పడి ఉన్నా కూడా నోబడీ బాదర్స్. అంత మెకానికల్ లైఫ్ విదేశాల్లో దే డోంట్. మనం అంటాం ఏంటండి ఏం బతుకుంటారా మేబీ ఇంత ఇండిఫరెంట్ అండ్ కేర్లెస్. పక్క వాళ్ళకి ఏం జరుగుతుంది విధంగా సార్ మీకు ఎక్స్ట్రీమ్ కానీ మీరు మరింత ఇంకో ఎక్స్ట్రీమ్. మీరు ఏంటంటే మీకు ఎప్పుడు ఓవర్ క్యూరియాసిటీ. సినిమా టాకీలో పోయాం, సినిమా చూస్తున్నాం, సినిమా స్టార్ట్ అయింది, హీరో హీరోయిన్ వచ్చిన మన యొక్క ఫేవరెట్ హీరో హీరోయిన్. ఈ లోపల యంగ్ మ్యాన్ అని వచ్చింది మన ముందర సీట్లో కూర్చున్నాడు.
ఆ సినిమా బంద్ చేసి ఈ సినిమా చూస్తుంటాడు. వీడు ఏం కదా మొత్తం రిపోర్ట్ తీసుకొని 3 గంటల వరకు మొత్తం రిపోర్ట్ తీసి ఊరంతా చెప్పాయిస్తాం. ఇది మన బతుకులు. అయితే వాడు మా ఫ్రెండ్ శ్లోకం రాసిండు, కానీ శ్లోకాన్ని ఇప్పుడు నా స్టూడెంట్ ఎట్లా సొంతం దాన్ని క్రియేట్ చేసిండు. సృజనాత్మక అంతే అది ఉన్నది అప్పటికప్పుడు తెలుసా. ప్రజెంట్ వాడు సొంతం రాసిండు. ఏం రాసిండు తెలుసా? శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం. కిందికి చూడకు తల్లి కొద్ది ఇక్కడ చూడు బంగారు నాది చూడు. ఓకేనా? ఏమనుకోకండి, చిల్లర అయిపోతాం ప్రామిస్ చేసి వీళ్ళంతా చిల్లర అయిపోయారా? అయిపోతే ఇప్పుడు నేను ఏమనుకోతున్నా ఏం చెప్తా చేయాలి కదా. ప్లీజ్ ప్లీజ్ ముసల్తనం ముందు వరకు చెప్తా. ముసల్తనానికి నిదర్శనం చెప్తా. ఇక ముందు మీరు ఈ క్లాస్ అయిపోయేవరికి నా మాట నమ్మండి మిత్రులారా, తమ్ముళ్ళు చెల్లెలు నా మాట నమ్మండి. మీరు ఇంటికి పోయేసరికి 10 సంవత్సరాలు వయసు తగ్గిపోయినట్టు 10 years యంగర్ యూ బికమ్. ఈ 3 నెలలలో 2 నెలలు ముసలు అయింది ఆల్రెడీ. అని చెప్పి ముసలు అయ్యారు. కానీ ఈ సెషన్ తర్వాత ఇంటికి వెళ్తే ఈ రోజు ఈ ఓరియంటేషన్ యూ బికమ్ యంగర్ 10 years. ఓకే, వాడు రాశాడు శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శన శ్లోకాన్ని మనవాడు అద్భుతంగా మార్చేసి వాళ్ళ లోపల ఉన్న క్రియేటివిటీ అలా బయటకు వచ్చింది. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం దశరథులు అయిపోయే వరకు లెక్కల సారు చచ్చిపోగా